ఆరుద్ర భావమా, తేనె తేట మాటల్లో నింపిన వేటూరి సారమా, సినారే మనసు పొరలో దాగిన తెలుగింటి అందమా, ఆడువారి మనసెంతో తెలిసిన పింగళి కలముకు దొరకని తరుణి, ఆత్రేయ గీతమా, ఇది ఆరుద్ర భావమా. వనితను చూసిన కవితగా మలిచేవారు కృష్ణ శాస్త్రి, నేను మరిచానని మరు జన్మనెత్తడా మహాకవి శ్రీశ్రీ. నీ మాట వింటే మా పదాల రేడు సీతారామ శాస్త్రి, నీ సోయగాలు వర్ణించపూనెనమ్మా చెలియా ప్రతి రాత్రి. భువన చంద్రుడే చిన్నెలు చూసి పరవశించిపోతుంటే, నీ వన్నెలు కన్నా వెన్నెల కంటి తరము కాదు అంటుంటే, కన్నులా చురకత్తులని మైమరిచెను జొన్న విత్తులా, ఏమది సొగసిరులది అంటున్నాడమ్మో జాలది. గోసు గిలిగింత అక్షరం నీ చుట్టూ తిరిగే నా కోమలి, సుద్దాల గారి లక్షణం మరిబెట్టు చేసే సౌదామిని, వరమల్లె నన్ను చేరు ప్రాణమా. చిలకల పలుకుల మధురిమలోన రసాలు రుస్వరమా, నీ అలకల మెలికలు ఎవరికి అందని రమేష్ నాయుడి రాగమా, నీ చేతి గాజుల సౌవల్ల మాటునున్నది అదిగో మా సత్యమే. ఈ జానపదములో గానమే వినపడితే అది చక్రవర్తి పనితనమే. స్వర బ్రహ్మ మహదేవనుడిలో ఒదిగినట్టి స్వర వీణవా, ఇళయ రాజమది నుండి పుట్టిన పాటలోని సుకుమారమా, నడుములో నీ నడకలో శృతిలయలే మీటే కోటి, నీ నవ్వుల విరి తోటలో సుధలొలికించే కీరవాణి, ఊసులందించు శ్వాసలో రెహమాను నాదాల లాహిరి, దాచుకున్నావమేనిలో మణిశర్మ రాగాల మాధురి, నన్ను దోచుకున్నావే అందమా. ఆత్రేయ గీతమా, ఇది ఆరుద్ర భావమా. ఎవరిదబ్బా కారు? డైరెక్టర్ అని వచ్చారా? ఏం మంగా యాక్షన్ బాగా చేసావా? అమ్మాయి కోపం వెళ్ళిపోయింది. అంకుల్ ఈ రోజు మంగ యాక్టింగ్ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ లో బుద్ధిలో చేశాడు, మళ్ళీ మనం మంగ చేసింది. కళ్ళు చెదిరిపోయినుకోండి. ఈ ఆనంద సమయంలో వెళ్ళి పార్టీ అడగండి. ఎవరు? మన మంగే. నాకు ముందే తెలుసు అమ్మాయి పెద్ద యాక్టర్ అవుతుందని. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఫ్రీగా వచ్చే పార్టీ గురించి అడుగుదాం. వదిలితే మిస్ అయిపోతుంది నా వయసులాగా. పదండి. మంగటాయారు, మాకు పార్టీ ఇవ్వాలమ్మా. పార్టీ కావాలా? ముందు బయటికి వెళ్ళండి. మీ ఎదొక కుర్తి మండిపోను. పార్టీ ఇవ్వగానే ముక్కుపోయింది. అస్సలు ఖాతా చేయట్లేదన్నా. ఏమంటుండు? డబ్బు లేకపోతే మన ఇద్దరికి ఖతం చేస్తానంటుండు.
రాత్రి దుకాణం బంద్ చేసి ఎట్ సైడ్ పోతాడో కనుక్కో. మంచిదన్నా. రేయ్ ఎటు వెళ్తున్నారా? ఒంటేలు కన్నా నేను ఈడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు గుర్చొస్తున్నారా? అర్జెంటే. నమస్తే అన్నా. నమస్తే నమస్తే ఎట్లా ఉన్నావు? బాగున్నా రా బాగున్నా రా కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాస్త్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష. వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది. నేను చెప్తాను కదా, వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా. గంట ఆడుకుందామా అంతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. రేయ్ డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని ఆలోచిస్తున్నా. రేయ్ సరి చేయండి రా. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అది అన్నా ఈ దొరికినాయనా? అమ్మా డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడేయండి రా. అన్నా వదిలేయండి అన్నా క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1,00,000 రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తాను రాయుడు. సరిపోయింది అన్న. ఈ డబ్బాస్కల్ నుంచి ఇలా వచ్చారు, వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. ఏంటి నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసులు కాదే, ఆ? రైల్వే స్టేషన్ దొంగలు. ఆ? ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. ఆ. బాగా దోల తీరిందా? తీరతే చెప్తాను వాళ్ళ పని. ఏంటో కిట్కీ ఎంత పని చేసిందా వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. రే ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారా. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఆ. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు, అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. రేయ్, నీ యబ్బ. అయ్ బాబోయ్, నన్ను కాపాడండి. అయ్ బాబోయ్, కారులో తిరుగుతానని చెప్తావా? కాపాడండి బాబోయ్, ఆగరా రేయ్. కాపాడండి బాబోయ్, చంపేస్తాను రేయ్. కాపాడండి, ఆగు. కాపాడండి. ఆగరా. హలో సిఐ శివమణి గారు అండి, ఇక్కడ నువ్వు తప్పిస్తున్నాడు సార్. రేయ్, ఎక్కడ్రా? తొందరగా వచ్చేయండి. అయ్ బాబోయ్, అమ్మో అమ్మో. పోతారా మీరు? రే కిట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? ఓ దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి అంటే తెలుస్తాను. ఏంట్రా రండి. కొడుతున్నావు? సీఏనే కొడతారా నువ్వు? రేయ్, వీడి జీప్లో పడేయండి. రేయ్, రేయ్, రేయ్. చేస్తాం, పద, రేయ్, పద. రేయ్, దొంగలా పోలీసులా మీరు? రేయ్, రేయ్. ఏయ్, తిక్కగా ఉందా? నిన్నే ఏమైంది? తొంగి చూసింది కాక ఏమైందంటావా? ఏం చూసానేంటి? ఏమీ ఎరగనట్టు యాక్షన్ చూడు. ఛీ!
ఈమెకి రోజు రోజుకి నా మీద లవ్ ఎక్కువవుతుంది. చెప్పని కొట్టేశారు. అయ్యో ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసిని. ఎక్కడా? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాడ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. ఆ, డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. అయ్యో. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో ఆ, అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంటే ఒక్కో అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే ఛీ, ఊరుకోండి.